అష్ట వసువులలో అంటే మనకి 8 మంది వసువులు ఉన్నారని మనం వింటున్నాం. ఈ అష్ట వసువులలో ఒక వసువు భీష్మ పితామహ, మీకు అది తెలుసు. అంటే ఈ అష్ట వసువులు ఎవరు, వాళ్ళలో ఈయన ఎవరో ఒక్కసారి చెప్తాను. అంటే ఈ అష్ట వసువులు అంటే 8 మంది ఈ యొక్క కశ్యప ప్రజాపతి ఈ యొక్క అతిథి యొక్క పుత్రులు వాళ్ళు. ఈ 8 మంది ఎన్నో రకాలుగా జన్మించి ఉన్నారు మళ్ళా. అంటే వాళ్ళు 8 మంది ఎవరంటే వాళ్ళ పేర్లు ధర. ధర అంటే భూమికి సంబంధించినటువంటి ఒక వస్తువు. అలాగే అనిల, అనిల అంటే ఆయన వాయువుకు సంబంధించిన వాడు. అలాగే అనల, అగ్నికి సంబంధించిన వాడు. ప్రత్యక్ష అంటే భగవానుడికి సంబంధించిన వాడు, సూర్య భగవానికి. ప్రభాస, సూర్య భగవానికి సంబంధించిన. సోమ, చంద్రుడికి సంబంధించిన వాడు. ధ్రువ, ధ్రువమండలానికి నక్షత్రాలకు సంబంధించిన వాడు. అహ అంటే ఆకాశానికి సంబంధించి. అంటే మనం అష్టవసువులు అని వింటున్నాం. ఈ అష్టవసువులు పంచభూతాలకు ప్రత్యేక. అంటే ఒక్కొక్క అష్టవసువు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క గొప్ప చరిత్రను సృష్టించి ఉన్నారు. అంటే ఈ అష్టవసువులో ఒక వసువే దక్ష ప్రజాపతి. కాబట్టి ఈ దక్ష ప్రజాపతి వల్లే మనకి వీరభద్రుడు అనే వృత్తాంతం వచ్చింది మనకి. అలాగే సతీదేవి యొక్క ఈ యొక్క దహనం వచ్చింది. దీనివల్ల మనకి అష్టాదశ శక్తి పీఠాలు భూమండలం మొత్తం మీద ఆవిడ శరీర భాగాలు 108 భాగాలుగా పడి 108 మహాశక్తి పీఠాలు ఏర్పడినవి. అంటే ఈ అష్ట వస్తువుల వల్ల వీళ్ళు పంచభూతాలకు ప్రతిగా ఉన్నారు కాబట్టి ఈ పంచభూతాలతో మనం ఏర్పడుతున్నాం కాబట్టి మనకి ఎన్నో లీలలు చేసి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం ఇక్కడ ఒక ఉదాహరణ. ఈ